ఓం భీం బుష్ అనగానే ఇక్కడున్న మాంత్రికుడు మరెక్కడో ప్రత్యక్షం అవుతాడు. సినిమాల్లోనే ఇలాంటివి చూసాం, కానీ రియల్ లైఫ్లో ఇలాంటివి చూసుంటాం కదా. బట్ ఇలా మనిషి క్షణాల్లో మాయమై మరో చోట ప్రత్యక్షం అవడం సాధ్యమే అని నిరూపించింది ఒక సంఘటన. ఇప్పుడు చెప్పబోయేది రియల్ స్టోరీ. వికీపీడియాలో కూడా ఉంటుంది ఇది. అది 1593 ఫిలిప్పీన్స్ గవర్నర్ ప్యాలెస్. అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ ప్యాలెస్ బయట ఏమో సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. వారిలో గిల్ పరాజ్ అనే ఒక సైనికుడు ఉన్నాడు. అలసటగా అనిపించింది అతనికి. ఒక గోడ దగ్గర కూర్చుని నిద్రపోయాడు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అతను ఫిలిప్పీన్స్ నుండి సుమారు 14,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ వాళ్ళు అతని వేషధారణ చూసి ఆరతి సార్ ఎవరు నువ్వు అని. సో గిల్ ఏమో జరిగిందంతా చెప్పాడు. సో వాళ్ళని నమ్మలేదు. పైగా గిల్ని అనుమానించి జైల్లో బంధించారు. కొన్ని నెలల తర్వాత ఫిలిప్పీన్స్ నుండి మెక్సికోకు ఒక ఓడ వచ్చింది. ఆ ఓడలోని వ్యక్తులకు గిల్ని చూపించారు. సో అతని గురించి అడిగారు. అప్పుడు ఆ ఓడలో ఉన్నవారు గిల్ ఎస్ తమకు తెలుసని కొన్ని నెలల క్రితం హఠాత్తుగా తమ దేశంలో కనిపించకుండా మాయమైపోయాడని చెప్పారు. సో ఈ సంఘటన గురించి చరిత్రకు సంబంధించిన చాలా పుస్తకాల్లో ఉంటుంది. అప్పట్లో ఫిలిప్పీన్స్ నుండి మెక్సికోకు వెళ్ళడానికి కనీసం 2 నుండి 3 నెలల టైం పట్టేది. కానీ అతను నిద్రపోయి లేచేలోగా అంత దూరం వెళ్ళడం మాత్రం అద్భుతమే కదా. దీన్నే టెలిపోర్టేషన్ అంటారు. నేటి క్వాంటమ్ థియరీ కూడా ఈ టెలిపోర్టేషన్ సాధ్యమేనని చెప్తోంది. మనిషి మాయమై మరో చోట ప్రత్యక్షం అవడం సాధ్యమే అంటున్నారు.